ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై ఘన విజయం మోదీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆపరేషన్ సింధూర్లో విజయం బీజేపీ గ్రాఫ్ పెంచిందా? ఎస్ అండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేదే కేంద్రంలో వెంటనే ఎన్నికలు వస్తాయా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఎందుకంటే మనం దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు యుద్ధాలు జరిగినా తర్వాత ఎన్నికల్లో ఆ విజయం సాధించడానికి కారణమైన ఆ ప్రభుత్వమే వీటిని సాధించింది. అది ఒక సెంటిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1965 యుద్ధం తర్వాత ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి విన్ తర్వాత 1966లో 67లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఇందిరా అధికారంలోకి వచ్చింది. సో ఆ విన్ను అదొకటి. రెండోది 1971 యుద్ధం తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా ఘన విజయం సాధించింది. సో అక్కడ సెంటిమెంటు. తర్వాత 1999 కార్గిల్ యుద్ధానంతరం కేవలం కొన్ని నెలల్లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అప్పుడు కూడా వాజ్పేయి గవర్నమెంట్ 182 సీట్లు బీజేపీకి అత్యధికంగా వచ్చిందనమాట. కాంగ్రెస్ చరిత్రలో లేనంటే 114 తగ్గిపోయిందండి 1999లో. అంటే కార్గిల్ విన్ను వాజ్పేయికి అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. 1999 నుంచి 2014 వరకు 5 సంవత్సరాల వరుసగా అయినా ప్రధానిగా కూడా పనిచేయడం మనం చూసాం. ఆ విధంగా తర్వాత 2019 ఎన్నికలు వాజ్పేయి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ముందు సర్జికల్ స్ట్రైక్ చేయడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చి 2019లో చరిత్రలో ఎప్పుడూ లేనట్టు 303 సీట్లు దానికి వచ్చినాయి ఇవరికి బీజేపీ. సో ఇంతవరకే దేశం స్వతంత్రానంతరం ఎప్పుడు కూడా యుద్ధం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి పాజిటివే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా పాజిటివ్ వస్తుందా అంటే మోడీ ప్రభుత్వం అదే భావిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ విన్ కాదండి. కేవలం 4 రోజుల్లో ఒక అణ్వస్త్ర దేశాన్ని ఎప్పుడూ లేనట్టు తుత్తునియలుగా ఓడించామన్నమాట. అధునాతన యుద్ధ తంత్రాన్ని మనం చూపాం. అధునాతన వార్ఫేర్తో పాటు అధునాతన ఆధునిక ఆయుధాలు, ఇండియన్ స్వదేశీ ఆయుధాలు, ఆత్మనిర్భర్ భారత్ ఆయుధాలు మనం చూసాం. అది ద కాన్ఫిడెంట్ ఇండియా అంటే రైజింగ్ ఇండియా ఎలా వచ్చింది, ఒక విశ్వగురువుగా ఈయన ప్రొజెక్ట్ చేశారు. ఆ విశ్వగురువు ప్రొజెక్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్లో కనపడింది ఒక దౌత్యపరంగా అన్ని విధాలుగా. సో ఒక అద్భుతమైన విన్ అండి ఇది ఆపరేషన్ సింధూర్. కాబట్టి మోడీకి ఇది పాజిటివ్ అవుతుందని బీజేపీ ఇంతవరకు స్వతంత్రం తర్వాత వచ్చిన సెంటిమెంట్ అంతా అనుకూలంగా. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మరి ఆపరేషన్ సింధూర్ని ఎందుకు అర్ధాంతరంగా ఆపారు విన్ని సాధించేటప్పుడు పీఓకే తీసుకోకుండా అనేది కాంగ్రెస్ వాదన. రెండోది ఏంటంటే అసలు ఈ ఆపరేషన్ సింధూర్కి ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి కారణమైన పహల్గాం దాడి వెనుక ఎందుకు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందనేది కాంగ్రెస్ లేవనెత్తుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మూడ్ ఆఫ్ ది ఇండియన్స్ గమనిస్తే ఇక్కడ ఒకటి వస్తుందండి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ని 4 రోజుల్లో కరెక్ట్గా విజయం సాధించేలోపు పీఓకేని తీసుకోకుండా లేకపోతే పాకిస్తాన్ ఇంకా తుత్తునీయలు చేయకుండా దాని యుద్ధ విరమణ అనేది ఇండియన్స్కి నచ్చలే. అది ఒక్కటే మనం గమనించాలి. దాన్ని కాంగ్రెస్ ఎన్కేష్ చేస్తుందా, ఎంతవరకు ఎన్కేష్ చేసిందంటే మన పార్లమెంటరీ సమావేశాల్లో అది హైలైట్ చేస్తూ పోయింది కాంగ్రెస్. ఇప్పుడు ఇండియన్స్కి ఆ యుద్ధం ఆపడం ఆ రోజు మనం గమనిస్తే మే 10వ తారీఖున యుద్ధ విరమణ అనేటప్పటికీ ఇండియన్స్ అందరూ విజయం సాధించిందని ఒక సెలబ్రేషన్లో ఉన్నా అరే ఇప్పుడు ఎందుకు ఆపేశారు సడన్గానే ఒక మనం మైండ్ సెట్ని చూస్తాం మూడ్ ఆఫ్ ది ఇండియన్స్ ఆ టైంలో. అరే ఇంకా తుత్తునీళ్ళు చేస్తే అయిపోను, లేదా 1971లో 2 ముక్కలు చేసినట్టు పాకిస్తాన్ ముక్కలు చేస్తే అయిపోను, బెలచిస్తాన్ డివైడ్ చేసి పీఓకే. ఇది మనం గమనించాలి. దీన్ని అపోజిషన్ ఎంతవరకే వాడుతుంది అనేది గమనించాలి. ఏదేమైనప్పటికీ యాజ్ ఫర్ మనకి యుద్ధం తర్వాత సెంటిమెంట్ అనేది ఎప్పుడు ప్రభుత్వానికి పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆ పేరు పెట్టడం, దాన్ని నడిపించడం, 4 రోజుల్లో బ్రహ్మోస్తో కిరాణా హిల్స్ అవన్నీ అటాక్ చేయడం, అసిమ్ మునీర్ పారిపోవడాలు, బంకర్లు, ఇవన్నీ మనకేంటంటే అక్కడ రష్యా 3.5 సంవత్సరాలకు యుద్ధం ట్రాప్లో పడిపోయింది, ఇజ్రాయెల్ యుద్ధం ట్రాప్లో పడిపోయింది కేవలం. కానీ ఇండియా ప్రపంచ మానవ అంటే న్యూక్లియర్ బాంబులు కనిపెట్టిన తర్వాత, న్యూక్లియర్ బాంబు ఒక వెపన్ అయిన తర్వాత ఒక అణ్వస్త్ర దేశాన్ని ఇంకో దేశం ఓడించిన మనం దాఖలు లేవు. రష్యా ఎప్పుడూ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడూ ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేయలేదు, ఓడించలేదు. అమెరికా తన చరిత్రలోని ఎప్పుడూ ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి ఓడించలేదు. భారతదేశం ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి కేవలం 4 రోజులు ఓడించింది. ఇది చాలా ఘనమైన విజయం. మరి దీన్ని ఎంతవరకు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది, ఎంతవరకు కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అనేది బీజేపీకి ఎస్పెషల్లీ మోడీకి అనేది ఉండబోతుంది. రైట్.